ఈ మధ్య మా అక్కేదో ఆణిముత్యం మాట్లాడినట్టుంది, ఒకసారి మీరు కూడా వినండి. ఇంతకీ ఏమనిందన్నా? అదే కదరా నేను చెప్పేది, కాస్త ముందు ఇన్రా, ఇను ఫస్ట్ విను. 6th సెంచరీ బీసీకి ముందు రాసిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా మోషేని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళలో ఆమోస్ ఉంటాడు, హబక్కుక్ ఉంటాడు, హోషియా ఉంటాడు, ఏషియా, ఇర్మియా, యోనా, మీకా, నాహూమ్, జెఫన్యా. వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. మా అక్కడిని విన్నారు కదా. ఇంత బల్ల బుద్ధి చెప్పిందంటే పరిశీలన గట్టిగానే చేసుండిద్దన్నా. పరిశీలన అరవగరవ మా అక్కకు పకోడీ వేయటమే రాదు, పెద్ద పరిశీలన వచ్చిందట. ఎవరికైనా చెప్పి నవ్వుతారు, కాసేపు కూర్చో నేను చెప్తా. ఏమనిందండి మా అక్క, 6th సెంచరీ బీసీ కంటే ముందున్నటువంటి ప్రవక్తలట మోషే గారి గురించి ఎక్కడా కోట్ చేయలేదట. అంటే బిఫోర్ ఎగ్జైల్, చెర కంటే ముందు. సరే ఎవరెవరు ఉన్నారట ఆ ప్రవక్తల్లో? ఆవిడ నోట నుంచి ఆవిడే కొన్ని పేర్లు చెప్పింది. ఏమని చెప్పింది? ఒక నహూమ్ ఏంది, యోనా ఏంది, యెషయా ఏంది, హబక్కుక్ ఏంది, ఇర్మియా ఏంటి, మీకా ఏంటి అని ఆవిడే చెప్పింది. ఒకసారి మీరే వినండి ఆవిడ ఇంకేమేమి పేర్లు ఎత్తిందో. ఏషియా, ఇర్మియా, మీకా. రైట్, వెరీ గుడ్. ఏమనిందండి? యెషయా గారు కూడా ఉన్నారట, మోషే గారి పేరు ఎత్తలేదట. ఇర్మియా గారు కూడా మోషే గారి పేరు ఎత్తలేదట. మీకా గారు కూడా యెషయా గారి పేరు ఎత్తలేదట. ఆ లిస్టులో వీళ్ళని కూడా చేర్చి పడేసింది మా అక్క. అక్కాయ్, నువ్వు రాత్రి కారు చీకట్లో ఖురాన్ చదివి తెల్లారి కళ్ళ మీద నీళ్లు కట్టుకుని కరుణాకర్ స్టూడియోకి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, నాకు తెలుసు అక్క నీ గురించి. అరే మా అక్కని ఎవరేమైనా అన్నారంటే ఈ తమ్ముడు ఎప్పుడు అడ్డంగా నిలబడతాడు, గుర్తుపెట్టుకుంటారా మీరు, సరేనా? అసలు విషయం నేను ఇప్పుడు చెప్తానేనండి. మా అక్క ఏం లేదులేండి, మా అక్క అప్పుడప్పుడు కవర్ పేజ్ చదవకుండా ముందు బుక్ చదివేసిద్ది. అది మా అక్కకి పెద్ద అలవాటు. అసలు ముందు కవర్ పేజ్ ఏదో తెలియదు, ముందు బుక్ చదివేసిద్ది. కవర్ పేజ్ చదువుదాం అనుకునే లోపల కాల్ వచ్చి వెంటనే కరుణాకర్ స్టూడియోకి పోయింది అనమాట. అందుకని ఇదంతా జరుగుతుంది పాపం. మా అక్కనే అనమాకండి పాపం, ప్లీజ్ అండి. మా అక్కని నన్ను చూసి వదిలేయండి పాపం. ఇక్కడ విషయం ఏంటంటే, యెషయా గారు ఎత్తలేదా మోషే గారి గురించి? అక్క, ఓ అక్కోయ్, నా ప్రియతమ నా అక్క, ఎప్పుడైనా చదివావా అక్క నువ్వు యెషయా గ్రంథం? చదువు అక్క, జాగ్రత్త చదువు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో ఒకసారి చూడు. ఇదిగోండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహుమును పోనిచ్చిన వాడేడి? మోషే ఏక ఒక్కసారి కూడా వాళ్ళ పుస్తకాల్లో రాయలేదని సొంత పొస మాటలు మాట్లాడేవు కదక్క. ఏషియా, ఇర్మియా, మీకా వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. మరి ఇంత క్లియర్ గా మోషే పేరు ఉంది కదా అక్క, యెషయా 63:12లో. అబ్బా సారీ, నువ్వు ఖురాన్ కదా చదివింది, సారీ అక్క. నెక్స్ట్ మీకా గారి పేరు కూడా ఎత్తింది కదా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. అదేంటక్క, మోషే గారి పేరు కదా, వాళ్ళ అన్న పేరు, వాళ్ళ అక్క పేరు కూడా రాసేసారు అక్కని. అక్క నువ్వు చదివింది మీకా కాదా? కొంపతీసి ఏం చదివేవి అక్కయ్య నువ్వు? గురు గ్రంథ్ సాహిబ్ ఏమైనా చదివేసి వచ్చావా అక్కయ్య రాత్రిపూట? నాకు డౌట్ వస్తుంది అక్కయ్య. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం, ఇర్మియా గారు కూడా చెప్పలేదనేది కదా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగున సెలవిచ్చెను, మోషేయు ఎవరట మోషేయు. మా అక్క ఏమనింది? ఒక్కసారి కూడా ఎత్తలేదట. మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడం నాకు మనస్సు ఉండదు. ఏందక్క ఇంత క్లియర్ గా మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలోను, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలోను, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే హోషేయా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించిన ప్రవక్త ద్వారా రప్పించారని చాలా క్లియర్ గా చెప్పాడు. మరి ఎందుకక్క ఈ విధంగా అనవసరంగా లేనివన్నీ నువ్వే ఊహించేసుకొని మాట్లాడేస్తావు ఎందుకక్క? పాపా పక్క మా డాక్టర్ బాబు ఉన్నాడు. మా డాక్టర్ బాబు అంటే అది సీరియల్లో ఉన్న డాక్టర్ బాబు కాదు, మా ధర్మార్గం డాక్టర్ బాబు. మరి డాక్టర్ బాబు కూడా పెద్ద నేను విద్యా పండితుని అంటుంటాడు కదా, బైబిల్ చెప్పాలి కదా మరి డాక్టర్ బాబు. ఏమని మరి చెప్పాడో లేదు, నేనైతే చూడలేదు. ఆ ఒక్క బిట్టే నేను చదివాను, మరి ఆ ఒక్క బిట్టే నేను చూశాను. మరి ఇంకోటి మన పక్కన బైబిల్ రత్నం ఉన్నాడు, సారీ జాతి రత్నం ఉన్నాడు కదా పక్కన. మరి జాతి రత్నం పెద్దని బైబిల్ పండితుణ్ణి అని చెప్పుకుంటాడే, మన జాతి రత్నం కరుణాకర్ అన్నయ్య. మరి అన్నయ్య కూడా చెప్పాలి కదా. ఎస్తేర్ గారు మీరు మా స్టూడియోలోకి వచ్చి మాట్లాడకండి బాబు. అసలు ఈజీగా దొరుకుతున్నాను ఈ మధ్య. అసలుగే నేను ఇంత క్లియర్ గా ఇర్మియా గ్రంథం 15:1లో ఇవన్నీ మోషే గురించి ఉన్నాయి కదండి, కనీసం మా కరుణాకర్ అన్నయ్య అయినా చెప్పాలి కదా. అటు మా డాక్టర్ బాబు చెప్పుడు, ఇటు మా కరుణాకర్ అన్నయ్య చెప్పుడు, లలిత్ కుమార్ సార్ గారు అంటారు అసలు ఆ సార్ అసలుకే చెప్పడు. అంటే మీ ఇష్టం, మీ డిబేట్లు మీ ఇష్టం. ఇంకా నయ్యం అసలు మోషే గురించి కాదు, ఎక్కడ బైబుల్లో అసలు గట్టిగా మాట్లాడాలంటే అసలు మోషే అనే వ్యక్తే లేడు ఇంకా బైబుల్లో అని చెప్పలేదు. చెప్పినా చెప్తాం, ఇంకా బైబుల్లో లేదని చెప్పలేదు. సంతోషం.
కాబట్టి అక్క ఈసారి నుంచి పుస్తకం చదివేటప్పుడు ఫస్ట్ కవర్ పేజ్ చదువుకొని ఆ తర్వాత పుస్తకం చదువు అక్కాయ్. లేదనుకోండి ఇదిగో నా బోటోడి చేత శివాట్లు తినాల్సి వచ్చింది అక్కాయ్. సరేనా అక్క? ఉంటాను అక్కాయ్, బాయ్.